నది మన అందరి దాహాన్ని, అవసరాల్ని తీరుస్తూ తన ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటుంది. కొందరు తమ స్వార్థం కోసం ఆ నీటిని దారిమళ్లించి వారు ఉపయోగించుకోకుండా ఇంకెవరికి ఉపయోగపడకుండా చేస్తూ ఉంటారు. కొంతకాలానికి స్వచ్ఛమైన ఆ నదీ నీరు మురుగునీరులా మారి తమకే కాక ఇంకెవరికీ ఉపయోగపడకుండా పోతుంది. సంపద కూడా అటువంటిదే. తమ అవసరానికి మించిన ధనాన్ని వాళ్లకే కాక ఇంకెవరికీ ఉపయోగపడకుండా సంపదను దాచిపెట్టి వ్యర్థం చేస్తున్నారు. అలా వ్యర్థం చేసిన వాడిదే ఈ కథ. అయ్యా అయ్యా హేరా, నీ ఆవుని దూడని లాక్కొస్తే గాని నా అప్పు కట్టాలన్న సంగతి గుర్తుకు రాలేదా? గుర్తుందయ్యా, కానీ నేను ఇంట్లో లేని చూసి ఇలా పశువుల్ని తీసుకొచ్చారు. అలా చేస్తేనే గాని ఇలా డబ్బుతో రాలే, చూశావా? హేరా, తక్కువుంది. అయ్యా, తీసుకున్న దానికి ఇప్పటికే 4 ఇంతలు కట్టినా. ఓ 5,000 కదయ్యా తక్కువబడ్డాయి. ఓ పని చేయరా, ఆ మిగతాది కూడా కట్టి దూడని తోలికెళ్ళు. అదేందయ్యా, ఆవు లేకుండా దూడెట్టా ఉంటది? వడ్డీ లేకుండా అసలు నేను తీసుకోనరా. అది కాదయ్యా, ఉన్నదంతా తీసుకొచ్చి నీకు ఇచ్చాను. ఇంకా అంటే నేను ఎక్కడి నుంచి తెచ్చేది? నీవెక్కడి నుంచి తెస్తావో నాకు అనవసరం. ఆ మిగతాది కడితే కానీ నీ దూడను పంపేది లేదు. దా హై దా హై బతుకు జడ. ఊళ్ళో జనాల కప్పివ్వడం, జలవల పీల్చి వసూలు చేయడం, ఇట్టటోడి దగ్గర అప్పు చేయడం నాది తప్పు. హై హై దా దా హై హై దా దా. నీకు మామూలు సాగు రాదురా, నాశనం అయిపోతుంది. అదేందయ్యా, ఆవు లేకుండా దూడెట్టుంటది? పాపమయ్యా, ఈ పాప పుణ్యాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే నా డబ్బెవడిస్తాడే? తల్లి బిడ్డను వేరు చేస్తే నీకేందయ్యా వచ్చేది? డబ్బు దగ్గర నేను సొంత బిడ్డనే లెక్క చెయ్యను, ఈ దూడో లెక్క. అదిగో దొరవారు దేశ సంచారానికి బయలుదేరారు. చాలేవయ్యా, ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు. పెళ్ళానికి వచ్చేరా, బిడ్డకి మంచి చదువు చెప్పించలేని డబ్బు ఎందుకయ్యా? పొయ్యప్పుడు వెంటేసుకెళ్తావా? అవునే, వెంటేసుకునే వెళ్తాను. నాకు డబ్బంటే ప్రాణం. డబ్బు లేకుండా నేను క్షణమైనా బ్రతకలేను. అసలు మీ అందరికి గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటే నాకు మాత్రం డబ్బే సర్వం, డబ్బే గర్వం, నిత్యం డబ్బుమయం. లెక్క పెట్టడం, కూడబెట్టడం, దాచిపెట్టడం వ్యసనం. పీనుగ పైన పైసా లేరే, పిసిని కొట్టు పిసినారే. కాసు తప్ప కనపడదే వేరే, కంటి జబ్బు వేరే. డబ్బు 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 డబ్బే డబ్బు డబ్బు డబ్బు, విడి గుండె చప్పుడు డబ్బు డబ్బు. వీడికి చిక్కామంటే చీటి చినిగిపోతద్ది బాబాయ్. 1 2 3 4 100కి వడ్డీ 20. పైసాలిచ్చే కసాయి, పచ్చ నోటులే పాపాయి. వీడి ఊపిరి సైతం రూపాయి, వీడి గుండె చప్పుడే డబ్బు 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 డబ్బే డబ్బు డబ్బు డబ్బు, వీడి గుండె చప్పుడు డబ్బు 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 డబ్బే డబ్బు డబ్బు డబ్బు, వీడి గుండె
గుండె చప్పుడు డబ్బు డబ్బు. नी बात कुछ है। మా వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకోవడం లేదు శేఖర్. పైసా ఖర్చు పెట్టిన పీనాస్ ఇంటికి నన్ను పంపనంటున్నారు. నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు నీతో బతకాలనుంది. ప్లీజ్ శేఖర్. గుంటూరు జిల్లా వినుకొండ మండలం పిట్టమండ ఉమ్మడివరంలో బోరుబావిలో పడ్డాడు. ఏమే శేఖర్. అన్నం వడ్డించు, పైకెళ్ళొస్తా. పోలీసులు బోరుబావి దగ్గరికి వెళ్లారు. టార్చ్ లైట్ వేసి పిల్లాడు పైన ఏం పెట్టాడో ఏమో. పెళ్ళైన దగ్గర నుంచి ఎవ్వరిని ఆ రూమ్లోకి రానివ్వడు. యాయా అన్న వడ్డించా. అద్భుత ఆయుధం సిమ్కా. సిమ్కాతో వరిలో సుడిదోమ అంతం, తిరుగులేని నాణ్యమైన దిగుబడి రైతు సొంతం. మహా మార్పు మొదలైంది. మహా సిమెంట్ దృఢంగా నిర్మించండి. ఛీ, గుణ నష్ట పిల్లి. తినేయాలకు సరిగ్గా వస్తుంది. పైసా సంపాదన లేకపోయినా తేరగా తినడానికి సిగ్గు ఉండాలి. హే హే హట్. ఏంటమ్మా ఆయన ఓ కొడుకుతో మాట్లాడాల్సిన మాటలేనా? ఛా, కొంపకి రావాలంటేనే చిరాకేస్తుంది. యదవ జీవితం. అంత మాత్రానికి పిల్లల్ని ఎందుకు కనడం? ఊరుకోరా, ఆయన గురించి తెలియందా? లే భోంచెద్దు గాని. ఎప్పుడు తిన్నావో ఏమో. మరి కాసేపట్లో జాతినుద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రసంగిస్తారు. దేశంలో అవినీతి అక్రమాల ద్వారా కూడబెట్టిన నల్లధనం దొంగ నోట్లను పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. నేటి అర్ధరాత్రి నుంచి 500 మరియు 1000 రూపాయల నోట్లు రద్దు చేయడమైనది. ఇక నుండి పెద్ద నోట్లు కేవలం కాగితంతో సమానమని ప్రధాని అన్నారు. 500 रुपये 1000 रुपये के पुराने नोट अब केवल कागज के एक टुकड़े के समान। ऐसे नागरिक जो संपत्ति అయ్యా అయ్యా, ఏమైంది? అయ్యో అయ్యో, ఏందా ఎట్లా పడిపోయినావు? ఏమైందిరా? చూడరా చూడరా, మీ నాన్న ఎట్లా పడిపోయింది. చూడరా శేఖరా, చూడు ఎట్లయిందో. ఏమైందిరా మీ నాన్నకి?
లేనైనా ఒకసారి నాయనా లేనైనా అమ్మా ఏం కాదమ్మా చూడరా నాయనా నాకేదో కంగారు ఉందిరా. లేనైనా డాక్టర్ని పిలువరా. నాయనా ఇలారా పరిస్థితి ఏం బాగోలేదు. పట్నం తీసుకెళ్తే మనిషి బ్రతకొచ్చు. అది ఎంత కావచ్చు? ఓ 10 లక్షల వరకు ఏర్పాటు చేసుకోండి, ఆ తర్వాత చూద్దాం. ఏమ్మా ఏమైనా ఏనాడు 10 రూపాయలు తెచ్చిచ్చిన వాడు కాదు. ఏం తెచ్చేవాడో ఏమో ఆయనకే తెలియాలి. తన నీడ తానే నమ్మని మనిషి. మరి ఆ పై గదిలో ఏమున్నాయో ఎవరిని నమ్మి పైసలు లెక్క చెప్పేవాడు కాదు. ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఇదిగో చేతిలో చిల్లిగా లేని పరిస్థితి తీసుకొచ్చాడు. ఏరా డబ్బెక్కడన్నా దొరికిందా? లేదమ్మా, ఒక్క రూపాయి కూడా రాల్చట్లేదు. అయినా ఏం మనిషి అమ్మా, ఊర్లో ఆయన్ని తిట్టని వాళ్ళు లేరు. వాళ్ళ ఉసిరే తగినట్టుంది. కనీసం ఇల్లు తాకట్టు పెట్టుకోమన్నా ఆ పాడు కొంప మాకెందుకంటున్నారమ్మా? ఇంత బతుకు బతికి నలుగురు సాయం రాని బతికెందుకమ్మా? పోన్లేరా, మన దగ్గర డబ్బులు లేనప్పుడు పట్నంలో వైద్యం ఏం చేయిస్తాం? ఇక్కడే ఏదో ఒక డాక్టర్కి చూపించి వైద్యం చేయిద్దాంలే. బ్లాక్ మనీపై ప్రధాని మోదీ చేసిన సర్జికల్ స్ట్రైక్ తో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చిల్లర కొరత కనిపిస్తోంది. 500, 1000 కరెన్సీ నోట్లను ఎవరూ తీసుకోవడం లేదు. 2017 ఏప్రిల్ 1 నుంచి
పాత 500, 1000 రూపాయలు చిత్తు కాగితాలతో సమానం. మూడో కంటికి తెలియకుండా దాచిన సొమ్ము ఎందుకు పనికి రాకుండా పోతోంది. నా చివరి ఘడియలు దగ్గరకొస్తున్నాయి. నేను ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నానని నాకు తెలుస్తుంది. గడిచిన కాలం నా కళ్ళ ముందు కదలాడుతోంది. ఇంతకాలం డబ్బే సర్వస్వం అనుకొని కడుపుకు తినకుండా, నా వాళ్లకు పెట్టకుండా ఎందరినో వేధించి పీడించి పైసాకు పైసా కూడబెట్టాను. మనిషిగా పుట్టి సాటి మనిషికి సహాయపడకపోగా డబ్బు సంపాదనలో పడి ఏ ఒక్కరి ప్రేమాభిమానాల్ని సంపాదించుకోలేకపోయాను. అక్కరకు రాని సొమ్ము వ్యర్థమని నా సంపాదన నాకే కాక నా వాళ్లకు ఉపయోగపడకుండా చేశాను. నా బిడ్డ అందరినీ చెయ్యి చాచి డబ్బు అడుగుతూ ఉంటే పైన పెట్టె నిండా డబ్బుంది తీసుకోరా అని చెప్పలేని స్థితిలో ఉన్నాను. ఇలా ఎవరి సంపాదన బ్యాంకుల్లోనూ బీరువాల్లోనూ మూలగకూడదు. సరైన మార్గంలో ఆ సంపద మరింత సంపదను సృష్టించాలి. సంపద అనే స్వచ్ఛమైన నదీ ప్రవాహానికి ఆనకట్ట వేసి నిరుపయోగం చేశాను. నన్ను ఆ భగవంతుడు కూడా క్షమించు. అయ్యా, నాన్నగారి అంతిమ సంస్కారానికి చివరిసారిగా నోటిలో తులసి తీర్థం పోయాలి. కాస్త రాగి చెంబు ఏదైనా ఉంటే తెప్పించండి. అది నా కూతురు పెళ్లికి దాచిపెట్టుకున్న డబ్బయ్యా, నీకు దండం పెడతాయ్యా. మట్టి కొట్టుకుపోతావురా. గట్టపోతే మంగళసూత్రాలు అక్కడ ఏ రోజైనా మంచిగా చూసావయ్యా? ఛ, ఇంతమందిని పీడించి సంపాదించిన సొమ్మ ఇది. అందుకేనేమో అవసరానికి ఈ డబ్బు ఆయన్ని కూడా ఆదుకోలేకపోయింది.
అవునే వెంటేసుకునే వెళ్తాను. నాకు డబ్బంటే ప్రాణం. డబ్బు లేకుండా నేను క్షణమైనా బ్రతకలేను. వస్తావట్టిదే పోతావట్టిదే ఆశయందుకంట చేసిన ధర్మము చెడని పదార్థము చేరును మీ వెంట చేతిలో అమృతము ఉన్నంతసేపే అన్నదమ్ములంట ఆగాధం వైపోయేనాడు ఎవరు రారు వెంట పంచభూతముల తోలుబొమ్మతో ప్రపంచమాయనట అంతము వరకు కించదాశతో పెంచెను జగమంతా పెంచెను జగమంతా వస్తావట్టిదే పోతావట్టిదే ఆశయందుకంట చేసిన ధర్మము చెడని పదార్థము చేరును మీ వెంట